ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సో నీకు బీజం ఎక్కడ పడింది నీ చిన్నప్పుడు సంగీతం? నాకు అంటే మా ఇంట్లో మా అత్త యాక్చువల్గా సింగర్ అక్క. తను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో అలా పాడుతూ ఉండేది. వారి పేరు? మా అత్త పేరు రమణి అక్క. సో అంటే లైక్ నేను పుట్టినప్పుడు యాక్చువల్గా అలా హమ్ చేస్తూ ఉండేవాడిని అంట. అంతే అక్క. మొదటి నుంచి వైఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటావు? యా. సో అంటే లైక్ నేను చిన్నప్పుడు ఇంటి దగ్గర ఒక మ్యామ్ ఉంటే అక్కడ నేర్చుకునేవాడిని అక్క. తర్వాత ఏంటి అంటే తర్వాత ఒక 1 year పేరి శ్రీరామ్మూర్తి గారి వైఫ్ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ కూడా చాలా చాలా మంచి టీచర్. కానీ ఏంటి అంటే నాకు బేసికలీ ఏంటంటే అక్క నేను ఐఎమ్ వెరీ వెరీ లేజీ అక్క. అంటే లైక్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే ఏంటి అంటే లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ అలా ఉండేది కాదు. అంటే లైక్ టెక్నికల్గా కూర్చుని. బట్ ఎప్పుడైతే వైజర్స్ గారి దగ్గరికి వెళ్ళానో ఆయన ఎలా నేర్పించారంటే అక్క నిజంగా నేను ఇవాళ నాకు వచ్చే ప్రతి ఒక్క లైక్ ఎవరన్నా లైక్ నేను కర్ణాటక మ్యూజిక్ బాగా పాడతానన్నా లైక్ గమకాలు లైక్ అన్నీ బాగా పాడతానన్నా కానీ మేజర్ క్రెడిట్ వెళ్ళేది వైజర్స్ గారికి అక్క. బికాజ్ నాకున్న అదేమంటారు అదే లైక్ లేజినెస్కి ఆయన ఎంత డెడికేటెడ్గా అసలు ఎంత నెక్స్ట్ లెవెల్లో నేర్పించారంటే అక్క నాకు. అంటే నేను చిన్నప్పుడు లైక్ ప్రాక్టీస్ చేయరా అంటే ఇంట్లో లైక్ క్రికెట్ ఆడుకోవడము, సినిమాలకు వెళ్ళడము అలా చేస్తూ ఉండేవాడిని అక్క. కానీ ఆయన మా అమ్మా నాన్నని పిలిచి ఆయన చెప్పారనమాట, వాడికి కరెక్ట్గా వాడు కనుక కరెక్ట్గా నేర్చుకుంటే హిల్ గో టు వెరీ గుడ్ ప్లేస్ అని చెప్పి నాకు భయంతోనో భక్తితోనో ఎలానో అలాగా చాలా అద్భుతంగా నాకు నేర్పించారు అక్క ఆయన. అంటే లైక్ నాకనే కాదు చాలామందికి అలా నేర్పించారు. అండ్ వైజర్స్ గారు లాంటి గురువు గారు కనుక లేకపోయి ఉంటే నేను ఈ పాటికి ఏదో ఎక్కడో ఒక జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాడు అక్క నిజంగా. అండ్ వైజర్స్ గారు సైమల్టేనియస్గా రామాచారి గారు కూడా అక్క. బికాజ్ ఎందుకంటే రామాచారి గారి దగ్గర ఏంటి అంటే లైక్ ఎవ్రీ సండే మాకేంటి అంటే ఒక ఫెస్టివల్లా ఉండేది అక్క. అంటే ఇక్కడ గ్రూప్ క్లాసెస్ అన్నీ అయ్యేవి. సో ప్రతి సండే ఆయన ఒక్కొక్క పాట నేర్పించడం మాకు. అంటే ఇంకా రికార్డింగ్ స్టూడియోలో ఎలా అప్రోచ్ అవ్వాలి, లైక్ మైక్ ముందు ఎలా పాడాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చెప్పడం. సో అలా నాకు చిన్నప్పుడు ఆనెస్ట్లీ నా ఎడ్యుకేషన్ అటువైపు కన్నా ఇక్కడే ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ అయిందక్క నాకు. అంటే లైక్ మ్యూజిక్లోనే. యా రైట్.